అర్జునలోని శ్రీ లలిత ఆలయ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14 నుండి మార్చి 24 దాకా 42 రోజులు కోటి కుంకుమార్చన నిర్వహించారు. ఈ మొదటి బ్రహ్మోత్సవాల సందర్భంగా నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. సుమారు 3000 మందికి పైగా 3 రోజులు బ్రహ్మోత్సవాలలో పాల్గొని జయప్రదం చేశారు.
ఈరోజు శ్రీ లలిత అమ్మవారి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా జరిగాయి. సో దాని గురించి మనతో పాటు చెప్పడానికి అనిల్ శర్మ గారు ఉన్నారు. అనిల్ శర్మ గారు, చాలా అద్భుతంగా బ్రహ్మోత్సవాలు జరిగాయండి. ప్రతి ఒక్కళ్ళు చాలా డివోషనల్గా ఇక్కడి నుంచి బయటకు వెళ్తున్నారు. సో చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు టెంపుల్ బ్రహ్మోత్సవాలు, ఈరోజు ఎలా జరిగాయి? అండ్ 2024 మార్చ్ 31వ తారీఖు శ్రీ లలితా టెంపుల్ ప్రారంభం చేయడం జరిగిందండి. ఇది ఫీనిక్స్ అరిజోనాలో బెల్ రోడ్ మీద మేము ప్రారంభం చేశాము. ప్రారంభం చేయటమే మాకు ఎంతోమంది డివోటీస్ యొక్క సహాయ సహకారాలు అంది వాళ్ళ ఇక్కడ దాకా ఈ దేవాలయం రాగలిగింది. గత 45 రోజుల నుంచి కూడా మేము కోటి కుంకుమార్చన మహాయజ్ఞాన్ని దేవాలయంలో జరుపుకుంటున్నాము. సో లాస్ట్ 3 days నుంచి కూడా మేము బ్రహ్మోత్సవాలని నిర్వహించుకొని ఉన్నాము. అది వార్షికోత్సవంలో భాగంగా ఇది ప్రథమ వార్షికోత్సవం మన దేవాలయానికి. సో అత్యంత వైభవోపేతంగా ఎంతోమంది డివోటీస్ యొక్క సహాయ సహకారాలతోటి ఈ కోటి కుంకుమార్చన మహాయజ్ఞాన్ని పూర్తి చేసుకోగలిగాము. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ అవబృధ స్నానము ఇవన్నీ కూడా జరిగాయి. సెనేటర్ కూడా వచ్చారు. దేవాలయాన్ని చూసి వారు కూడా చాలా హర్షించారు. అండ్ దాదాపుగా 200కు పైగా వాలంటీర్స్ యొక్క సహాయ సహకారాలు మాకు ఎల్లప్పుడూ ఉన్నాయి. ఎంతోమంది డివోటీస్ మా కమ్యూనిటీలోనే 2000 పైన డివోటీస్ ఉన్నారు. సో వాళ్ళందరి సహకారంతో చాలా వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు పూర్తి చేసుకోగలిగామండి. థ్యాంక్ యూ సో మచ్. సో ముందు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు టెంపుల్ ద్వారా? సో ఒక్కసారి ఈ టీవీ నన్ను చూసే ప్రేక్షకులకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? దేవాలయాలు ఎల్లప్పుడూ కూడా ధార్మిక కేంద్రాలుగా వర్తించాయి. మొట్టమొదటి నుంచి కూడా దేవాలయాలను, అందుకనే దేవాలయాన్ని నడిపించేవారనో లేకపోతే నిర్వహించే వాళ్ళనో ధర్మకర్తలు అని పిలుస్తాం. సో ఆ ధర్మమును నిర్వర్తించడానికి, ఆ ధర్మమును నిలపడానికి, సనాతన ధర్మాన్ని వర్ధింప చేయటం కోసమని లలితా టెంపుల్ ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంటుంది. ఇక్కడ వేదం నేర్పిస్తాం, సంస్కృతం నేర్పిస్తాము, లలితా సహస్రనామాలు, అమ్మవారి యొక్క స్తోత్రాలు ఇవన్నీ కూడా అనేకం నేర్పిస్తాము. సో ఇది కేవలం జ్ఞాత్వా కర్మాని కుర్వీత అని కేవలం మనం ఏదో మూఢంగా ఆచరించటమే కాకుండా ఏమి ఆచరిస్తున్నారో అది ఎలా ఆచరించాలో కూడా దాని వెనకున్న అంతరార్థాలు కూడా చెప్పడం మా దేవాలయం యొక్క ప్రత్యేకత. సో సనాతన ధర్మాన్ని ఇనుమడింప చేయడమే మా యొక్క లక్ష్యము. ఆ లక్ష్యంగానే మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ.